ఇవాళ మీకు శనగపిండి ఎట్లా పెట్టాడో చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నెలో బియ్యపిండి పోసుకోర్రి. అందులో ఉల్లిగడ్డలు, నువ్వులు, శనగపప్పు, కల్జామాకు, దాన్ని కొత్తిమీర పొడి, ఉప్పు, ఓమ, కారం అన్నీ అందులో వేసుకోరు ఒక్కొక్కటి. ఉల్లిగడ్డలు అయితే మంచిగా చిదిమేసుకోర్రి, మంచిగా సన్నం రావాలి, అట్లయితే సూపర్ ఉంటుంది. మంచిగా నువ్వులు, శనగపప్పు, కల్యామాకు, ఓమ, కొత్తిమీర పొడి, పచ్చి కొత్తిమీర పొడి అయితే వేసుకోర్రి. మరి అందులో కారపొడి, ఉప్పు సరే మీకు ఎంత తింటారో అంత వేసుకోర్రి. కొద్దిగా అయితే కొద్దిగా, మీరు బాగా తింటే బాగా వేసుకోర్రి. మంచిగా అన్నీ వేసుకొని పిండికి మంచిగా అన్నీ కలుపుర్రి. ఫస్ట్ మంచిగా కలిపిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుంటే కలుపుర్రి. అంతా ఒకటేసారి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసి మంచిగా మెత్తగా కలుపుర్రి. పిండిని ముద్దను మెత్తగా కలిపినాక ఒక వెడల్పుని గిన్నెల నూనె పోయిర్రి. మంచిగా ఒక ముద్ద తీసుకొని మంచిగా మెత్తగా ఒత్తుర్రి, చుట్టూ మంచిగా ఒత్తుర్రి. మంచిగా చుట్టూ ఒత్తినాక మధ్యలో అన్ని రంధ్రాలు పెట్టుర్రి, మంచిగా హోల్స్ చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకొని అట్లా మళ్ళీ కొద్దిగా పైనుంచి నూనె పోసుకుంటే అయిపోయాయి. మంచిగా పైన మళ్ళీ కొంచెం అంత నూనె అట్లా పోయిర్రి. పోసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోర్రి. స్టవ్ అయితే ఆన్ చేసుకుని మర్చిపోకుర్రి. ఒకసారి స్టవ్ మీద పెట్టినాక మళ్ళీ ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో కాల్చుకోర్రి. మంచి గాలిందా ఇక తీసుకోర్రి. మంచిగా చుట్టూ స్పూన్తో అనేసి తీసుకొని ప్లేట్లో పెట్టుకోర్రి. ప్లేట్లో పెట్టుకొని ఆహా చూడుర్రి ఎంత సూపర్ కనబడుతుందో సర్వపిండి. మళ్ళీ వేసుకుని తిన బుద్ధి అవుతుంది మీరు ఒక్కసారి తింటే. ఇప్పుడు కొంచెం తీసి నా బిడ్డకైతే పెట్టినా, అబ్బా ఏం సూపర్ ఉందమ్మా అన్న బిడ్డ అయితే ఒకటే లొల్లి మళ్ళీ పెట్టుమని రోజు పెట్టుమంటది ఇట్లనే. మీకు గిట్ట నచ్చితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. మీకు గిట్ట ఆర్డర్ కావాలంటే ఎప్పుర్రి ఇక్కడ నెంబర్కి అయితే ఫోన్ చేయర్రి, మర్చిపోకుర్రి.